నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. జరం భద్రం. వీటిని జోలికి వెళ్తే అస్సలు వెళ్ళొద్దు. వృద్ధాప్యం కొని తెచ్చుకున్నట్లే. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ అందం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నవారే. దీనికోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మరికొందరు ముఖంపై ఒక చిన్న ముడత కనిపించినా సరే అస్సలు తట్టుకోలేరు. వెంటనే ఏదో ఒకటి చేసేయాలని చూస్తూ ఉంటారు. చిన్న వయసులోనే వృద్ధాప్యం ఛాయలు శరీరంపై అల్లుకుంటుంటాయి. వయసు చిన్నదే కానీ ముసలిదనం తోడు నడిచినట్లుగా కనిపిస్తుంటుంది. అలాంటి వారు ఈ విషయాలు తలుచుకుంటే సింపుల్గా వృద్ధాప్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలరు. కొందరు బ్రతికేది తినడం కోసం అన్నట్టుగా జీవనం గడుపుతూ ఉంటారు. అలాగని ఏది పడితే అది తింటే శరీరంలో అనేక మార్పులకు గురి కావాల్సి ఉంటుంది. అందుకే అలాంటివి సాధ్యమైనంత వరకు వదిలేయడానికే ప్రయత్నించాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చర్మం డీహైడ్రేట్కు గురవుతుంది. తద్వారా చర్మం పొడిబారడం, తేమ తగ్గిపోవడం జరుగుతుంది. ఇది యవ్వనాన్ని, చర్మ సౌందర్యాన్ని తగ్గించేలా చేస్తుంది. అందుకే ఆల్కహాల్ జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది. ఇక కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు, పిజ్జాలు, చీజ్, బటర్, నూనె పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా చర్మం ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత లైట్ ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. స్వీట్లు, కేకులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఈ ఆహార పదార్థాలు అంటే ఎంతో మక్కువ. షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న వాటిని తినడం వల్ల శరీరంలో కొలాజిన్ శాతాన్ని నష్టపరిచే ఏజీఈఎస్ ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా కూడా చర్మం యవ్వనాన్ని కోల్పోతుంది. జంక్ ఫుడ్, చాట్ ఐటమ్స్, పానీపూరి లాంటివి తినడం వల్ల కూడా వృద్ధాప్యం త్వరగా దరిచేరుతుంది. అలాగే కెఫిన్ అనే పదార్థాన్ని అధికంగా తీసుకోవడం వల్ల చర్మంలోని కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన మాంసంలో గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని వృద్ధాప్యం వచ్చేలా చేస్తాయి. ఈ పైన చెప్పిన వాటిని దూరం చేసుకొని మంచి నట్స్ తింటూ వ్యాయామం చేస్తూ ఉంటే ఫిట్గా అండ్ గ్లామర్గా కనిపిస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.